Welcome to the video. Today's subject is engineering geology. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వాట్ ఈస్ జియాలజీ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ జియాలజీ. జియాలజీని సింపుల్గా మనం డిఫైన్ చేయాలంటే జియో మీన్స్ ఎర్త్ అండ్ ఆలజీ మీన్స్ స్టడీ. ఇది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వర్డ్స్. వాటిని రెండింటిని కలిపితే వచ్చినది వర్డ్ జియాలజీ విచ్ మీన్స్ స్టడీ ఆఫ్ ఎర్త్. ఈ ఎర్త్కి సంబంధించిన వేరియస్ కాన్సెప్ట్స్ని స్టడీ చేయడాన్ని మనం జియాలజీ అని మనం అంటాం. ఇంకా ఫర్దర్గా మనం చూసినట్లయితే జియాలజీ ఈజ్ ద సైన్స్ అని కూడా మనం అనొచ్చు, ఆర్ స్టడీ ఆఫ్ ఎర్త్. ఇది ఎర్త్ ఎలా తయారయ్యింది, ఎర్త్కి ఎంత ఏజ్, అండ్ ఎర్త్ లోపల ఎటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, అండ్ ఎర్త్ యొక్క హిస్టరీ గురించి మనం నేర్చుకుంటాం ఈ సబ్జెక్ట్లో. ఎవల్యూషన్ అంటే కాలంతో వచ్చిన మార్పులు, అండ్ మోడిఫికేషన్ అంటే మార్పులు. ఎలా ఈ కాలంతో ఈ మార్పులు జరిగాయో కూడా మనం ఈ సబ్జెక్ట్స్ ఆధారంగా నేర్చుకుంటాం. భూమి మీద వచ్చిన మార్పులు అంటే ముఖ్యంగా మనం ఇక్కడ పట్టించుకునేవి ఏంటి అంటే రివర్స్ అంటే నదులు, మౌంటైన్స్ కొండలు, అండ్ లేక్స్ అంటే కొలనులు. వీటి గురించి ఎక్కువగా మనం ఈ సబ్జెక్ట్లో కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే ఇది సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం కన్స్ట్రక్ట్ చేసే ప్రాజెక్ట్స్ లేదా అండర్టేక్ చేసుకునే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆధారితంగా ఉంటాయి. కాబట్టి నదుల గురించి, కొండల గురించి మరియు లేక్స్ గురించి మనం ఎక్కువగా దీంట్లో కాన్సన్ట్రేట్ చేస్తాం. అలానే వాట్ ఆర్ ద మెటీరియల్స్ దట్ మేకప్ ద ఎర్త్ అంటే ఎటువంటి వస్తువులతో ఈ ఎర్త్ అనేది తయారైంది. ఇక్కడ ఎర్త్ అంటే సాయిల్, ఎర్త్ కెన్ బి రాక్ ఆర్ ఎర్త్ కెన్ బి ఆల్సో స్టోన్. ఎటువంటి వస్తువునైనా సరే మనం ఇక్కడ ఎర్త్ అనే మాటతో కంప్లీట్గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో అవి ఎలా తయారైనవి, ఇవి ఎక్కడ పనికొస్తాయి ఏంటి అనేది మనం ఈ దీంట్లో ఎక్కువగా చూస్తాం. అలానే మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఎలాగైతే మనం చదువుకునే టెక్స్ట్ బుక్లోగైనా ఒక యూనిట్ గురించి ఎక్కువగా నేర్చుకోవాలి అంటే డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయో ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలంటే, అలానే ఈ జియాలజీలో కూడా ఇంత పెద్ద ఎర్త్ని స్టడీ చేయాలి అంటే వాటిని ఏం చేశారంటే వివిధమైన బ్రాంచెస్ కింద విడగొట్టారు. వాటిలో మెయిన్ బ్రాంచెస్ అంటే ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసేవి, అండ్ ఎలైడ్ బ్రాంచెస్ అంటే వేరే ఒక స్టడీస్తో పాటు ఇవి కంబైన్ చేసి చదవడం మీన్స్ స్టడీ చేస్తే మనం వాటి గురించి మనకి ఎక్కువగా తెలిసే నాలెడ్జ్ ఎక్కువగా సంపాదించే ప్రయోజనం ఉండేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెయిన్ బ్రాంచెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఇవ్వబడినవన్నీ డైరెక్ట్గా డీల్ చేస్తాయి ఈ జియాలజీ సబ్జెక్ట్తో. ఏదైతే ఫిజికల్, మినరాలజీ అండ్ పెట్రాలజీ ఉన్నాయో ఈ జియాలజీస్ డైరెక్ట్గా డీల్ చేస్తాయి. అండ్ ఎలైడ్ బ్రాంచెస్లో ఇక్కడ చెప్పినవి ఏంటి అంటే అండ్ ఏవైతే ఇక్కడ చెప్పడం జరిగినాయో ఇవి మనకి వేరే ఒక స్ట్రీమ్ని తీసుకుని దానికి తోడుగా ఈ ఎలైడ్ బ్రాంచెస్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి స్టడీ చేయడాన్ని జియాలజీ. సో ఫర్దర్గా మనం వెళ్ళినట్లయితే నెక్స్ట్ స్లైడ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ జియాలజీని మనం చిన్నగా చెప్పుకున్నట్లయితే ఎటువంటి మార్పులు చేర్పులు ఎర్త్ మీద జరుగుతున్నాయో వాటన్నిటిని కంబైన్ చేసి మనం ఫిజికల్ జియాలజీ అనొచ్చు. ఇక్కడ ఇవ్వమనే డెఫినేషన్ కూడా అదే, డైనమిక్ జియాలజీ అంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే జియాలజీని స్టడీ చేసిన, లేదా జియో మార్ఫాలజీ. ఎర్త్ మీద మార్ఫాలజీ అంటే మార్పులు అని మీనింగ్ వస్తుంది. సో ఈ జియో మార్ఫాలజీ అంటే కూడా ఎర్త్ మీద జరిగే మార్పుల్ని మనం స్టడీ చేస్తే అవన్నీ ఫిజికల్ జియాలజీ కింద వస్తాయి. వేటిని ఏ కేటగిరీస్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తామంటే కొండలు, నదులు, లేక్స్, గ్లేషియర్స్ అంటే మంచు కొండలు, అండ్ వాల్కెనోస్. ఇవన్నీ కలిపి మనకి ఫిజికల్ జియాలజీ కింద వస్తాయి. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరైన్ ఫార్మేషన్స్, సముద్రాలు లాంటివి కూడా ఎలా తయారయ్యాయి, వాటి వల్ల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనే దాని మీద కూడా మనం ఈ ఫిజికల్ జియాలజీలో నేర్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిజికల్ జియాలజీ. ఇక్కడ ఈ యానిమేషన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ చూపించే కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి చూడండి. పైన చెట్లు, గ్రాస్, కొండలు, మంచు కొండలు కూడా ఉన్నాయి దీంట్లో. గ్రీన్ గ్లాస్ ల్యాండ్స్ కింద అండర్ గ్రౌండ్ వాటర్, ఇంకా దాని కింద ఉన్న రాక్స్, ఇలాంటివన్నీ ఇక్కడ చూపించడం జరిగింది. సో ఒక
ఫిజికల్ జియాలజీ స్టడీ చేస్తే మనం ఇలా చేస్తామన్నమాట. అవి ఏవి ఎంత శాతం ఒక వాల్యూమ్ ఆఫ్ ల్యాండ్ని ఆక్రమించి ఉన్నాయి అనే దాని మీద మనం కన్సిడర్ చేసి ఇలా చేస్తాం. సో ఐ హోప్ యూ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ ఫిజికల్ జియాలజీ ఈస్. లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్లైడ్. మినరాలజీ. ఇక్కడ చూపిస్తున్న రంగురాళ్ళు ఏవైతే ఉన్నాయో మనం మినరల్స్ని డైలీ లైఫ్లో చాలా వాటిని చూసే ఉంటాం. క్వార్ట్స్, చేతిలో వేసుకునే ఉంగరాల్లో ఉంటాయి, రూబీస్ అని, డైమండ్స్ ఉంటాయి. అవన్నీ మినరల్స్ కింద వస్తాయి. మనకి దొరికే మెటల్ కానీ ఏదైనా సరే వన్ ఆర్ ది అదర్ ఈజ్ ఎ డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ మినరల్. ఈవెన్ ప్లాస్టిక్ కూడా ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ మినరల్. ఆ మినరల్ని మనం తీసుకుని వాటిని మరింత ప్యూరిఫై చేసి మనం దాన్ని ఇప్పుడు మనం యూజ్ చేసే ఆర్నమెంట్స్ కింద కానీ డైలీ యూజ్ చేసుకునే వస్తువులు కానీ యూజ్ చేస్తున్నాం. సో ఈ మినరాలజీ అనేది పర్టికులర్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసే స్టడీ అనమాట. ఏ మినరల్ ఎక్కడ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత మోతాదులో దొరకవచ్చు, ఎక్కడెక్కడ దొరకవచ్చు అనే కాన్సెప్ట్ మీద మనం చదివినట్లయితే దాన్ని మినరాలజీ అంటాం. ఇక్కడ డెఫినేషన్ కూడా దానికి సంబంధించింది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. పెట్రాలజీ. పెట్రో అంటే రాక్ అని అర్థం, లోగో అంటే స్టడీ అని ఆలజీ. సో పెట్రాలజీ మీన్స్ స్టడీ అబౌట్ రాక్స్. మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ రాళ్ళు మనం యూజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. నాప్రాయి లాంటివి ఫర్ స్మాల్ అండ్ చీప్ హౌస్ వర్క్స్కి మనం యూజ్ చేస్తాం. గ్రనైట్ లాంటిది ఫర్ కాస్ట్లీ వర్క్స్కి మనం యూజ్ చేస్తాం. బలాస్ట్ లాంటి రాక్ని తీసుకెళ్ళి మనం స్లీపర్స్కి పక్కన వేస్తాం. కంకర రాళ్ళని తీసుకొచ్చి మనం కన్స్ట్రక్షన్లో యూజ్ చేసుకుంటాం. ఇలా డిఫరెంట్ రాక్స్ని మనం మన డైలీ లైఫ్లో చాలా వేరియస్ పర్పసెస్ దగ్గర యూజ్ చేసుకుంటూ ఉన్నాం. అలా ఏ రాక్ని దాని హార్డ్నెస్ని స్టడీ చేయాలి, ఏ రాక్ ఎక్కడ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎటువంటి రాక్స్ని మనం ఈ ఒక ఏరియాని కనుక మనం చూసినట్లయితే అక్కడ దొరికే రాక్స్ ఎలాంటివి ఉంటాయని మనం విత్ ఏ స్టడీ చెప్పగలిగితే దాన్ని పెట్రాలజీ, అది ఆ కేటగిరీ పెట్రాలజీలోకి వస్తుంది మనకి. సో ఇక్కడ మీరు ఇంకా మిగతా డెఫినేషన్స్ చూసినట్లయితే ఆ రాక్ యొక్క కాంపోజిషన్, కెమికల్ ఫార్ములా ఏంటిది, ఆ రాక్ ఎక్కడ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, అకరెన్సెస్, ఆ రాక్లో ఎన్ని విధాలు ఉన్నాయి, టైప్స్, అండ్ ఆ రాక్కి సంబంధించిన మిగతా ప్రాపర్టీస్ ఏంటి, ఆ రాక్ మెరుస్తుందా మెరవట్లేదా, ఆ రాక్ ఈజీగా బ్రేకబుల్లా లేదా రాక్ ఈజ్ ఏ డైమండ్ టైప్ ఆఫ్ రాక్ అంటే లస్చర్ ఎక్కువ ఉందా, ఇలాంటివన్నీ మనకి ఈ పెట్రాలజీ అనే స్టడీ చేస్తే కనుక ఆ రాక్స్ మీద స్పెసిఫిక్ స్టడీ చేస్తే మనకి ఎక్కువగా డేటా తెలిసే ఛాన్స్ ఉంది. అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రక్చరల్ జియాలజీ. స్ట్రక్చరల్ అంటే ఒక స్ట్రక్చర్ మీన్స్ ఒక పర్టికులర్ ఫామ్లో ఏదైనా వస్తువు ఉంది అంటే దాన్ని మనం ఒక స్ట్రక్చర్లో ఉంది అని చెప్పి మనం అంటాం. డిపెండింగ్ ఆన్ ఆ స్ట్రక్చర్ కనుక మనకి ఎక్కువగా ఉంటే దాని మీద పడే వెయిట్స్ని కూడా అది తట్టుకునే సామర్థ్యం గలది ఉంటుంది. అలానే మన ఎర్త్ ఏదైతే ఉందో, ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రక్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేయర్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక డెమాన్స్ట్రేషన్ చూపిస్తుంది. ఒకవైపు నుంచి హైడ్రాలిక్ ప్రెస్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాయిల్ని ప్రెస్ చేస్తూ ఉంటే దాని యొక్క స్ట్రక్చర్ మారిపోవడం మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ జోన్లో చూడండి ఒకసారి, ఆ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఎర్త్లో కూడా డైలీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఎర్త్ ఎలా మారిపోతుంది అనేది మనం స్ట్రక్చరల్ జియాలజీలో కనుక మనం ఇలాంటిది చూడొచ్చు. సో దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్టడీ ఇన్ ద స్ట్రక్చరల్ జియాలజీ. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఆ ఎర్త్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూపించిన లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ ఎర్త్ అనేది కిందకి మూవ్ అవుతుంది, రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ఎర్త్ అనేది పైకి మూవ్ అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది అంటే ఎర్త్లో కాన్స్టెంట్లీ జరిగే రియాక్షన్స్ వల్ల ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అయిన ఫోర్సెస్ ఆ ఎర్త్ యొక్క వీకెస్ట్ స్పాట్ దగ్గర ఇలా మూమెంట్స్ వచ్చేలాగా చేస్తాయి. ఆల్సో టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ అని కూడా వాటిని అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే వీకెస్ట్ స్పాట్ దగ్గర ఒక లెఫ్ట్ సైడ్ ప్లేన్ వచ్చేసి ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే రైట్ సైడ్ ప్లేన్ వచ్చేసి మనకి రైట్ సైడ్ పుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ డిఫార్మేషన్ దట్ కెన్ బి అబ్జర్వ్డ్. అండ్ మనం స్టడీ చేయాలనుకుంటే కనుక వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఇన్ స్ట్రక్చరల్ జియాలజీ. సో ఈ ఎర్త్ యొక్క మూమెంట్స్, వాటి యొక్క జరిగే స్ట్రక్చరల్ డిస్టర్బెన్సెస్ని మనం స్టడీ చేయాలనుకుంటే వీ షుడ్ నో అబౌట్ స్ట్రక్చరల్ జియాలజీ. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. హిస్టారికల్ జియాలజీ. మనం ఎన్నో తరాల నుంచి ఈ భూమి మీద బతుకుతూ వస్తున్నాం.
అలానే మనకన్నా ముందు నుంచి ఈ భూమి అస్తిత్వంలో ఉంది. సో మనం దాని గురించి మనకి తెలిసిన విషయాలు చాలా తక్కువ. ఇలాంటివి మరికొంత తెలుసుకోవాలి అంటే మనకి ఆధారం ఒకటే ఏంటి అంటే భూమి. భూమిని మనం తవ్వుకుంటూ వెళ్తే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాయిల్ అనేవి మనకి బయటపడతాయి. ఆ లేయర్స్‌ని ఆఫ్ సాయిల్‌ని గనక మనం స్టడీ చేసినట్లయితే ఇదివరకు ఎలాంటి మనుషులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎటువంటి పనులు చేసేవాళ్ళు, లేదా ఇది వరకు ఎర్త్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఎటువంటి జీవాలు బతికేవి, చచ్చిపోయినవి అని మనకి తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇదొక ఎగ్జాంపుల్ చూడండి ఇమేజ్. ఇక్కడ ఒకటే కొండ అంచు ఇది. పైన ఒక టైప్ ఆఫ్ సాయిల్ ఉంది. కింద ఇంకొక టైప్ ఆఫ్ సాయిల్ ఉంది. దాని కింద ఇంకొక టైప్ ఆఫ్ సాయిల్ ఉంది. మధ్య మధ్యలో గీతలు, చిన్న చిన్న కలర్ చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమరిగినట్టు అంటే ఎవ్రీడే ఎర్త్ అనేది ఒక లేయర్ మీద ఇంకో లేయర్, ఒక లేయర్ మీద ఇంకో లేయర్, ఒక లేయర్ మీద ఇంకో లేయర్ లాగా ఇలా పెరుగుతూ ఉంటుంది. సో టైం చేంజ్ అయ్యే కొద్దీ దాని మీద పడే లేయర్స్ యొక్క కలర్స్ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే సమ్ పీరియడ్లో మధ్యలో వైట్ కలర్ సాయిల్ ఇక్కడ రావడం జరిగింది. ఇట్ మే బీ డ్యూ టు వరదల వల్ల రావచ్చు, లేదా ఇక్కడ ఏదైనా సముద్రం లాంటిది మంచుకొండ లాంటివి ఉండి ఉండొచ్చు, లేదా సమ్ టైప్ ఆఫ్ అదర్ ఇది ఏదైనా జంతువు యొక్క బోన్ మెటీరియల్ అయి ఉండొచ్చు. ఇట్ మే బీ ఎనీ రీజన్. బట్ అక్కడ చేంజ్ అనేది మారింది. మనం గనక సైంటిస్టులు ఏం చేస్తారంటే ఈ ఎక్కడెక్కడైతే కలర్స్ చేంజ్ అయ్యాయో వాటి యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిలో ఉన్న కెమికల్ కాన్సన్ట్రేషన్ చూసి వాళ్ళు ఒక ఎస్టిమేషన్కి వస్తారు. సో ఇక్కడ ఫలానా ఈ టైంలో లైక్ ఒక 2000 ఇయర్స్ ముందు ఒక జంతువు చనిపోయింది, లేదా ఒక ఐస్ ఏజ్ అనేది వచ్చింది, లేదా సముద్రం అనేది ఒక చోట నుంచి వేరే చోటకి శాండ్ తీసుకొచ్చింది అనే రిపోర్ట్కి ఎస్టిమేషన్ ఇస్తారనమాట. సో దట్ హ్యాపెన్స్ హియర్. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఆ యొక్క ఏదైతే ఉందో ఆ ఏరియా లేదా ఆ రీజియన్ దాని యొక్క హిస్టరీ మనకి తెలిసే ఛాన్స్ ఉంటుంది. హౌ? బై స్టడీయింగ్ హిస్టారికల్ జియాలజీ. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. పేలియంటాలజీ. పేలియంటాలజీ అంటే రాదర్ దాన్ అర్త్, భూమి గురించి కాకుండా భూమి మీద బతికి ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్టడీ చేయడాన్ని పేలియంటాలజీ అంటాం. అండ్ ఆ భూమి వల్ల వాటి యొక్క జీవితంలో వచ్చిన మార్పుల్ని కూడా ఈ పేలియంటాలజీలో మనం స్టడీ చేస్తాం. ఇది ఎక్కువగా మనం అంతరించిపోయిన జాతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఈ పేలియంటాలజీలో మనం స్టడీ చేస్తాం. వాటి యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క బోన్ మ్యాప్ ఇవి ఎలా ఉన్నాయో మనకి ఈ యొక్క స్టడీ ద్వారా తెలుస్తాయి. ఈ పిక్చర్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న డైనోసార్ ఉంది. దాని యొక్క బోన్స్ ఏ షేప్లో ఉన్నాయో దాన్ని ఈ స్టోన్ వాటి యొక్క బోన్స్ బదులు ఈ స్టోన్స్ పార్టికల్స్ వెళ్ళి అక్కడ సెట్ అయిపోయి అదే ఫార్మేట్లో తయారైంది. ఇక్కడ ఇది ప్రాసెస్ మొత్తం జరగడానికి ఈజీగా ఒక 1000 ఇయర్స్ పైనే పడి ఉంటుంది. ఆఫ్టర్ 1000 ఇయర్స్ మనం ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూసామో ఈ ఫాసిల్ అంటారండి దీన్ని, ఓపెన్ చేసి చూసినప్పుడు మనకి ఆ బోన్ స్ట్రక్చర్ అనేది వితౌట్ ఎనీ డిఫార్మేషన్ కనిపించింది. దిస్ ఈజ్ వాట్ పేలియంటాలజీ మీన్స్. సో పేలియంటాలజిస్ట్ అంటే ఎవరైతే ఆ స్టడీ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని ఇది ఏ టైప్ ఆఫ్ జంతువు, ఇది ఏ టైప్ ఆఫ్ డైనోసార్, ఇది ఏ కాలంలో బతికుంది, ఎప్పుడు చనిపోయింది అనే కాన్సెప్ట్స్కి ఆన్సర్స్ అనేవి వెతుకుతారనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేలియంటాలజీ. నెక్స్ట్ స్లైడ్. ఎకనామిక్ జియాలజీ. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా దేశాల వరకు వాటి యొక్క దేశాలకి ఎంత డబ్బు ఉంది లేదా ఎంత ఆస్తి ఉంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఆ దేశంలో దొరికే ఖనిజ విలువల్ని బట్టి, మినరల్స్ అంటే ఖనిజాలు, ఆ ఖనిజ విలువల్ని బట్టి మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే ఎంత ఒక దేశం అనేది రిచెస్ట్ కంట్రీ అంటే దాంట్లో మనకి అత్యధికంగా మనకి ప్రీషియస్ మెటల్స్ అనేవి లేదా పెట్రోల్ ఇలాంటివన్నీ ఎక్కువ దొరుకుతాయి. బెటర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దుబాయ్. మిడిల్ ఈస్ట్లో దుబాయ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ. వై? బికాస్ వాళ్ళకి పెట్రోల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. పెట్రోల్ ఈజ్ ఏ మినరల్. కాబట్టి ఎకనామిక్ జియాలజీ అనేది అలాంటి హై కన్సిడరేషన్స్ని మనం రీచ్ అయ్యే విధంగా డిజైన్ చేసి ఉంది. సో డిపెండింగ్ ఆన్ ద ఏరియా, డిపెండింగ్ ఆన్ ద కంట్రీ, రీజియన్, వాళ్ళ యొక్క భూగర్భంలో ఇలాంటి ఏమైనా మినరల్స్ దొరికితే దాన్ని బేస్ చేసుకుని ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ స్టేట్ అనేది, డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. అది మనం ఎకనామిక్ జియాలజీలో నేర్చుకుంటాం. సో ఇక్కడతో మనకి మెయిన్ బ్రాంచెస్
వేటి మీద అయితే జియాలజీ డైరెక్ట్గా ఆధారంగా ఉంటుందో ఆ బ్రాంచెస్ ఇక్కడతో మనకు అయిపోయింది. మనం ఇక్కడ నుంచి డిస్కస్ చేయబోయేవి ఏంటి అంటే ఎలైడ్ బ్రాంచెస్. అంటే వేటి మీద అయితే జియాలజీ పార్షియల్గా అంత ఇంపార్టెన్స్ ఉండదు, బట్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ జియాలజీ. మనం చదివేది కూడా ఇదే. ఈ ఇంజనీరింగ్ జియాలజీ ఎందుకు పనికొస్తుంది మనకి? ఏదైనా పెద్ద భారీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా, ఏదైనా కట్టడం జరుగుతున్నా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కింద ఈ కట్టడాన్ని, ఈ కన్స్ట్రక్షన్, ఈ ప్రాజెక్ట్ని అక్కడ ఉన్న ల్యాండ్ హ్యాండిల్ చేయగలదా లేదా అనేది మనం ఫస్ట్ చూడాలి. అక్కడ మనం ఇంజనీరింగ్ జియాలజీ కాన్సెప్ట్ ద్వారా స్టడీ చేస్తే మనం అది చూడవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ల్యాండ్ మొత్తాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుని అక్కడ వేరియస్ సాయిల్ స్టడీస్, రాక్స్ స్టడీస్ అండ్ బెడ్ రాక్ యొక్క స్ట్రెంత్ టెస్ట్లు ఇవన్నీ చేస్తాం. అండ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఒక ఐడియాలజీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ రాక్ ఉంది, లేదా ఇక్కడ ఫలానా టైప్ ఆఫ్ మినరల్స్ ఉంది, రాక్ ఫార్మేషన్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ కట్టే ఛాన్స్ ఉంది, కట్టకూడదు అనే కంక్లూజన్కి మనం రావడానికి ఇంజనీరింగ్ జియాలజీ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనం ఆ కింద భూమి లోపల ఎటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, లైక్ ఫోల్డ్స్ ఉన్నాయా, భూమి ఫోల్డ్ అయిపోయి ఉందా, ఏదైనా క్రాక్స్ ఉన్నాయా అనేవి కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట బై యూజింగ్ ఇంజనీరింగ్ జియాలజికల్ స్టడీస్. ఇక్కడ చూడండి, మైనింగ్ జియాలజీ. మైనింగ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పైన చెప్పబడిన ఎకనామిక్ జియాలజీకి. బట్ ఇక్కడ మనకి జియాలజీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మైనింగ్ అనేది చాలా కష్టమైన పని. ఈ పిక్చర్లో మీరు చూసినట్లయితే ఇది ఒక మైన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదివరకు ఇక్కడ చూసారా ఒక కొండ కనిపిస్తుంది మీకు. ఇలాంటి కొండే ఇక్కడ ఒకటి ఉండేది. ఆ కొండ మొత్తాన్ని తవ్వి అందులో ఉన్న రాళ్ళని వేరే చోటకి తరలించారు. దాన్ని మైనింగ్ అంటారు. ఇలా అక్కడ కొండ మొత్తాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి జరపడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి ఒక ప్రీ ప్లాన్డ్గా ఎటు నుంచి తవ్వాలి, ఎలా తవ్వాలి, ఆ లోపల ఉన్న మైన్ని బయటికి ఎలా తీసుకురావాలి, లోపల ఏమైనా ఉండొచ్చు, కోల్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, డైమండ్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, వాటిని బయటికి సేఫ్గా ఎలా తీసుకురావాలి అనే కాన్సెప్ట్ మీద మనం చేయగలిగేదాన్ని మైనింగ్ అంటారు. ఆ మైనింగ్ జియాలజీ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే మనం భూమి లోపలికి వెళ్తున్నాం. సో అక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంది, మనం మైన్ చేస్తే పైన ఉండే సాయిల్ కానీ ఇవి ఎలా డిస్టర్బ్ అవుతాయి, అవి కొలాప్స్ అవుతాయా, పడిపోతాయా, మైన్ మూసుకుపోతుందా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఈ మైనింగ్ జియాలజీని రిఫర్ చేసినప్పుడు అవి మనకి ఈజీగా సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఫర్ దట్ పర్పస్ వి స్టడీ మైనింగ్ జియాలజీ. నెక్స్ట్, జియోఫిజిక్స్. జియోఫిజిక్స్ అంటే మన ఎర్త్కి ఏవైతే ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని జియోఫిజిక్స్ అంటాం. ద మెయిన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎర్త్ ఇలా 4 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యి ఉంది. క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. కోర్లో 2 పార్ట్స్, ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్. సో ఇక్కడ చూపించిన విధంగా మనం అందరం బతికేది ఈ క్రస్ట్ మీద. అండ్ మ్యాంటిల్ అంటే క్రస్ట్ తర్వాత ఉండేది మ్యాంటిల్. కోర్ అనేది లోపల అత్యంత వేడిగా ఉంటుంది. ఈ మ్యాంటిల్ ఏంటంటే ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ లావా. ఈ లావా అవ్వడం వల్ల ఇది చాలా వేడిని ఉత్పత్తి చేస్తుంది. అండ్ ఆ వేడిని కనుక మనం ట్రాప్ చేయకుండా దాన్ని మూసేసి ఇలా ఉంచితే ఆ లోపల తయారైన వాటర్ వేపర్ వీటన్నిటి వల్ల ఎర్త్క్వేక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది, ప్లేట్స్ మూవ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి వస్తే ఎక్కడొస్తాయి, ఎలా వస్తాయి అనే ఛాన్స్ని మనం స్టడీ చేయడాన్ని మనం ఏమంటామంటే జియోఫిజికల్ స్టడీస్ అంటాం. నెక్స్ట్ ఈ పిక్చర్లో చూసినట్లయితే మీకు యానిమేషన్ చూడండి ఒకసారి. ఇది ఒక రియల్ ఐస్లాండ్లో తీసిన చిన్న వీడియో. ఇది ఎలాగైతే మీకు బయటికి వస్తుంది కదా స్టీమ్, అది భూమి లోపల నుంచి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే లోపల ఉన్న గ్రౌండ్ వాటర్ దాని కింద ఉన్న లావా ద్వారా వేడి అవ్వడం వల్ల ఇలా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరైతే ఈ జియోఫిజికల్ స్టడీస్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారో ఈ స్టీమ్ మొత్తాన్ని ఇక్కడ చూపించిన విధంగా క్యాప్చర్ చేసి అది టర్బైన్ ద్వారా తిప్పి జనరేటర్ నుంచి పవర్ అనేది జనరేట్ చేస్తారు. సో డిపెండింగ్ ఆన్ వేరియస్ కాన్సెప్ట్స్ జియోఫిజికల్ స్టడీ చేసిన వాళ్ళు ఇలా డిఫరెంట్గా వాళ్ళ యొక్క పర్పసెస్ చేసుకోవడానికి లేదా ఒక పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి జియోఫిజికల్ స్టడీస్ అనేవి మనకి ఇలా హెల్ప్ చేస్తాయి. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే జియో హైడ్రాలజీ. జియో అంటే ఎర్త్, హైడ్రో అంటే వాటర్, ఆలజీ అంటే స్టడీస్. ఎర్త్ లోపల ఉన్న వాటర్ గురించి చేసే స్టడీస్ని జియో హైడ్రాలజీ అని మనం అంటాం.
ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చూడండి, ఈ పక్కన చూసిన ఇమేజ్లో చూసినట్లయితే మీరు రివర్ నుంచి వచ్చిన వాటర్ ఇక్కడిది అయిపోయిందండి. ఇది అండర్ గ్రౌండ్లో యాక్విఫర్లో వెళ్ళి జాయిన్ అవుతుంది వాటర్. దీన్ని ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఒక వెల్ లాగా తవ్వి దాని ద్వారా బయటికి తీసుకుంటున్నాడు. ఇతనికి ఇక్కడే వెల్ తవ్వాలని ఎలా తెలిసింది? ఇంకొక వేరే చోట తవ్వచ్చు కదా వీను. ఎలా తెలిసింది అంటే హీ కండక్టెడ్ ఏ జియో హైడ్రోలాజికల్ స్టడీ. అప్పుడు చేసిన తర్వాత దానివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే అతి తక్కువ దూరంలో వాటర్ మనకి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తవ్వితే మనకి డ్యామేజ్ అనేది తక్కువ జరుగుతుంది అండ్ ఎక్కువ వాటర్ని మనం బయటికి రప్పించుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద ఎంతలో తవ్వాలి ఇలాంటివన్నీ మనం ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఏ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇన్ జియో హైడ్రాలజీ మనం అది చేయొచ్చు. ఇక్కడ చూపించిన విధంగా ఇది ఒక జస్ట్ స్మాల్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూడండి, వాటర్ అనేది వీళ్ళు పైన వర్షం పడి ఇలా వచ్చినప్పుడు ఈ రెడ్ కలర్లోది కన్సిడర్ ఇట్ యాజ్ ఎ వాటర్ శాంపుల్. ఇదంతా చేరి వేరే చోటకి వెళ్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఈ మధ్యలో ఉన్న ఈ రీజియన్ మొత్తం ఇఫ్ దే రిక్వైర్ వాటర్, ఈ వాటర్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో మనం చూసాం కదా. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉన్న ఒక ఊరు ఉందనుకోండి, వాళ్ళకి వాటర్ కావాలి. సో ఈ జియో హైడ్రాలజికల్ స్టడీ చేసిన ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడ మనం ఒక వెల్ ఒకటి తీస్తే మనకి వాటర్ పడే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి బై యూజింగ్ జియో హైడ్రాలజికల్ స్టడీ హీ కెన్ టెల్ అస్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ జియో హైడ్రాలజికల్ స్టడీ. నెక్స్ట్ చూసినట్లయితే జియో కెమిస్ట్రీ. డ్యూ టు టెంపరేచర్ వేరేగా ఉంటుంది మనకి లోపల, ఎర్త్ లోపల, అండ్ దెర్ ఆర్ వేరియస్ కెమికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి మనకి. కార్బన్ ఒకే చోట ఉంటే గ్రాఫైట్ అంటాం మనం, అండ్ అండర్ హై ప్రెషర్ కనుక కార్బన్ ఉంటే కనుక అది డైమండ్ కింద మారుతుంది. ఒకటే ఐటమ్ 2 డిఫరెంట్ టైమ్స్ కింద మారుతుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే డిపెండింగ్ ఆన్ ద జియో కెమిస్ట్రీ. ఎర్త్ లోపల జరిగే కెమికల్ రియాక్షన్స్ ద్వారా అలా జరిగింది. అండర్ హై ప్రెషర్ కనుక మనం పెట్టినట్లయితే కార్బన్ని అది డైమండ్ కింద మారుతుంది. అండర్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్. ఆ టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఫ్రమ్ ద మ్యాంటిల్. ఆ మ్యాంటిల్ నుంచి మనకి లావా ఏదైతే ఉందో దాని ద్వారా సప్లై అయినాయి. ఈ జియో కెమిస్ట్రీ దాని గురించి డీల్ చేస్తుంది. ఎక్కడ దొరికే ఛాన్సులు ఉన్నాయి, ఈ హై టెంపరేచర్ అనేది ఎక్కడ జరుగుతుంది, వాటర్ ఏమేమి రియాక్షన్స్ జరుగుతున్నాయి, అవి ఎలా మన మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేవి మొత్తం మనకి జియో కెమిస్ట్రీలో మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని చూసినట్లయితే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ప్రతి కాన్సెప్ట్ మనం ఈ ఇమేజ్లో చూడవచ్చు. ఇది ఒక శాంపుల్ సైట్. ఇక్కడ ఏం జరిగింది, ఒక సాఫ్ట్వేర్లో డిఫరెంట్ ఈ స్టడీ మొత్తం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న స్టడీస్ అన్నీ ఆర్గనైజ్ చేసి దాంట్లో ఈ యొక్క సిమ్యులేషన్ మోడల్ ఒకటి క్రియేట్ చేశారు. దాంట్లో చూడండి, గ్రౌండ్ వాటర్ చూపిస్తుంది ఒకేసారి ఎక్కడెక్కడ ఉందో. ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ భూమి విరిగిపోయిందో ఇదిగోండి, ఎక్కడైతే ఉప్పు నీళ్ళు ఉన్నాయో అది చూపిస్తుంది, ఎక్కడైతే ఆక్విఫర్స్ ఉన్నాయో వాటర్ రిజర్వ్ ఎక్కడైతే ఉన్నాయో చూపిస్తుంది, ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో అవి చూపిస్తుంది, ఎక్కడెక్కడైతే ఫ్రాక్చర్స్ అంటే రాయి ఎరిగిపోయిందో అవి చూపిస్తుంది. ఇలా డిఫరెంట్ మనకి ఆ సైట్ గురించి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం మనం ఆ ముందు చెప్పిన స్టడీస్ అన్నీ మన దగ్గర దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ దగ్గర మనం డేటా కలెక్ట్ చేసి ఇలా ఒక 3D మోడల్ అనేది క్రియేట్ చేయొచ్చు. దీని ద్వారా మనకు చాలా పనికొచ్చే సంగతులు బయటపడతాయి. దీనిపైన మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చా చేయకూడదా, ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళకి అండర్ గ్రౌండ్ వాటర్ కావాలంటే ఎక్కడ పైప్ లైన్ తీయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ ద బేసిక్ యూజ్ ఫర్ ఆల్ దీస్ స్టడీస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వండర్ఫుల్ టైం. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మనం మరి.